దేవరకొండల కవిత గారు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి సీఎం అయినాకనే 4 ప్రాజెక్టులు వరదల్లో కొట్టుకుపోయినాయి. ఆయనే ఐరన్ రెగ్గో అన్నట్టుగా తను వ్యాఖ్యలు చేసింది. ఎలా చూస్తా ఉన్నారు? ఐరన్ లెగ్ ఎవరని అందరికీ తెలుసు ఈ దేశంలో రాష్ట్రంలో కాదు, దేశంలోనే ఐరన్ లెగ్ ఎవరో తెలుసు. కవిత లిక్కర్ దంద చేయడం వలన వాళ్ళయ్య ఫామ్ హౌస్ కి పరిమితమైనడు, ఇలా సోపత్ చేసిన కేజ్రీవాల్ కూడా ఇంటికి పరిమితమైనడు. మరి దీన్ని బట్టి అర్థమైంది కదా, నీవు లెగ్ ఏడబెడితే ఏ పార్టీలు ఏ ప్రభుత్వాలు కూలిపోయినాయో అందరికి తెలుసు. మరి రేవంత్ రెడ్డి ఎట్లయితాడు? ఇవాళ కాళేశ్వరం కుంగిపోయింది అంటే మీ నాయన హయాంలోనే అయ్యింది. ఇవాళ సుంకేశం అయి ఉండొచ్చు, ఇవాళ పెద్దవాగు ఖమ్మమైన అయి ఉండొచ్చు, నిన్న జరిగిన SLBC ఉండొచ్చు. వీటి పాపాలన్నిటికీ మీరే కదా కారణము. 10 సంవత్సరాలు మీరు చేయలేనటువంటి పనులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టి చేస్తూ దాన్ని ప్రక్షాళన చేసే దిశగా వెళ్తున్నప్పుడు దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఐరన్ లెగ్ పార్టీ అని మాట్లాడుతున్నానంటే ఆమె యొక్క రాజకీయ పరిపక్వత ఏముందనేది అర్థమైపోతుంది. సో పొలిటికల్ గా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో 3 ముక్కలాట నడుస్తున్నది. అన్న, చెల్లి, బావ, అలా ముగ్గురు మధ్యలో ఉన్నటువంటి లీడర్ వాక్యూమ్ ని ఫిల్ చేసుకోవడం కోసం ఎవరు ఎక్కువగా ఏం చేయగలుగుతారు, ఎవరు ఎక్కువగా ఏం మాట్లాడగలుగుతారు, ఎవరు దృష్టి కేసీఆర్ పైన పడుతున్న దాంట్లో వాళ్ళు పోటీ పడుతున్నట్టు కనబడుతుంది తప్ప ఎక్కడ కూడా ఇట్లా ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫైనల్ గా కాంగ్రెస్ పార్టీ మహిళలను మోసం చేస్తా ఉంది. ముఖ్యంగా 2500 కానీ లేకుంటే మహిళలకు ఇస్తున్నా అన్న గ్యారెంటీలు కానీ ఇవ్వట్లేదు. ఇప్పుడు కూడా ఎవరు వస్తే మటుకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వస్తే మటుకు ఇంకెవరు వచ్చినా కానీ మళ్ళీ మోసం చేసుకుంటూ వెళ్ళిపోతుంది అన్నట్టుగా కవిత గారు అంటున్న కనబడతా ఉంది. ఇలా చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉండి మహిళలకి ఇవాళ మహిళలు అంటే జనరల్ గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ ని స్ట్రెంథన్ చేయడం కోసము మీరు 10 సంవత్సరాల్లో ఏం చేశారో చెప్పండి. మీ 10 సంవత్సరాల యొక్క చేసిన ఫలితానికి మేము వచ్చిన 14 నెలల్లో రేవంత్ అన్న నాయకత్వంలో సీతక్క తీసుకున్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల నిర్ణయాలకి సవాల్ విసురుతున్నాం, ఛాలెంజ్ చేస్తున్నారు. రండి, మీరు చేసిన దానికి మేము చేసింది. ఇవాళ మీ హయాంలో ఎక్కువ రుణాలు చేసామా, మా హయాంలో ఎక్కువ రుణాలు చేసామా? మేము ఎంపవర్మెంట్ దిశగా మీరు ఎక్కువ స్కీమ్ ఇంప్లిమెంట్ చేశారా, మేము ఎక్కువ ఇంప్లిమెంట్ చేసామా? దీనిపైన చర్చ పెడతాం. ఇవాళ మహిళలకి పెట్రోల్ బంకులు ఇచ్చినటువంటి ఘనత ఎవరైనా ఈ దేశంలో ఎవరైనా చేశారా? ఇవాళ ఈ రాష్ట్రంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకి ఇచ్చి అవి నడిపిస్తున్నారు. ఇదే కాకుండా ఇవాళ మహిళలకి క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. ఇవాళ కలెక్టర్ ఆఫీస్ లో క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. మహిళలు వాళ్ళు ఈ రంగంలో నేను నైపుణ్యత ఉన్నది, నేను చేయగలుగుతాను అనుకున్నప్పుడు ఆ రంగాన్ని ప్రోత్సహించడం కోసం ఇవాళ సీతక్క నిర్ణయం చేసి మహిళా సంఘాల పట్ల ముందుకెళ్తుంది. ఇదే కాదు, సంఘం సభ్యురాలు ఎవరైనా చనిపోతే ఆ సంఘంలో తీసుకున్నటువంటి లోను మిగతా వాళ్ళ పైన పడి అది ఇబ్బంది పడిన గతంలో ఉండింది. బట్ ఇవాళ ఆ సంఘంలో సభ్యురాలు చనిపోతే ఇన్సూరెన్స్ కల్పించిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. ఇవాళ ఇన్సూరెన్స్ కల్పించి 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు ఆ సంఘానికి, ఆ సభ్యురాలి పేరు పైన. అలాగే ఆ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ కట్టలేని పరిస్థితిలో ఏదైనా ఉంటే అంత ముందుకు వాళ్ళ పైన పడి ఉండేది. అది కూడా ఇవాళ వాటిని కొంత ఎగ్జంప్షన్ ఇచ్చారు. అట్లాగే సంఘం సభ్యులకి వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ 10 లక్షల రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్ ని కల్పిస్తుంది. మరి మీరు ఏం చేయలేదే? అభయహస్తం పేరు పైన 2009లో కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చట్టం చేస్తే ఆ చట్టాన్ని కూడా మీ నాయన 2021 మార్చి 21వ తారీఖు నాడు అసెంబ్లీ సాక్షిగా చట్టాన్ని రద్దు చేశారు. వాళ్ళు కట్టినటువంటి డబ్బులు 1800 కోట్ల రూపాయలు ఇవ్వాలి, అవి కూడా మీరు వాడుకున్నారు. సో ఆ ఘనత మీకుండింది. మాట్లాడదాం, అందుకే రమ్మంటున్నామని. చర్చకు రండి. మహిళల పట్ల మహిళల ఆర్థిక స్వావలంబన పైన చర్చ చేద్దాం. ఎక్కడికైనా నేను సిద్ధం, రమ్మని చెప్పండి. కవిత వస్తుందా, లేకపోతే ఆమె ఇంకెవరైనా వస్తారా, రమ్మని చెప్పండి. ఫైనల్ గా తెలంగాణలో రాజకీయం ఏ విధంగా మార్పు చెందుతా ఉందనంటే ఏం చెప్తారు? సో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన వైపు, ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమం వైపు కట్టుబడి ఉన్నది. ఇవాళ మీ నాయన చేసినటువంటి అప్పుల నుంచి, ఆ అప్పుల కుప్పల నుంచి, ఆర్థిక సంక్షోభం నుంచి బయట రావడానికి రేవంత్ రెడ్డి గారు ఆహర్నిశలు పనిచేస్తున్నారు. తన నాయకత్వంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ క్రమశిక్షణ కలిగినటువంటి ఒక రిప్రజెంటేటివ్ గా ప్రజలకి జవాబుదారితనంగా, అకౌంటబిలిటీగా ప్రతి అంశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఇవాళ మహిళలకి 2500 ఇవ్వాలంటే తప్పకుండా ఇస్తాము. మీ నాయన దాచుకున్న డబ్బులన్నీ తిరిగి ఇవ్వండి ప్రభుత్వానికి. తప్పకుండా 2500 ఎందుకు, మా రేవంత్ అన్న 5000 ఇస్తాడు, ఇవ్వండి మీరు దోచుకున్న పైసలు. ఇవాళ సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేయాలంటే డబ్బులు కావాలి కదా. ఆ డబ్బులను ఏమి లేకుండా ఏడ చేయబెట్టినా కూడా గల్ల ఖాళీ అయ్యే విధంగా ఖజానా వదిలేసిపోయినారు. మీరు మాట్లాడితే ఎట్లా? అందుకే అంటున్నాను నేను, సంపినోడే సంతాపం చెప్పినట్టున్నది కవితమ్మ మాట్లాడే ముచ్చట.
కాబట్టి సోయితోన మాట్లాడండి, గురువింద సామెత లెక్క, అరిగిపోయిన రికార్డు లెక్క పదే పదే చెప్పింది మాట్లాడుతూ పోతే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేదు. నేను తెలంగాణ సమాజాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కొంత సమయము సహనంతో ఉండండి. తప్పకుండా ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేయడం కోసం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. మేము అధికారంలోకి వచ్చి 14 నెలలే అవుతుంది. మీ ఆశీర్వాదంతో వచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ గా ఈ 5 సంవత్సరాలే కాకుండా మీరు ఆశీర్వదిస్తే ఇంకో 5 సంవత్సరాలు పనిచేయడం కోసం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో ఎప్పుడు ఎక్కడ లేని విధంగా ఒక స్వేచ్ఛతోటి ప్రతి అంశాన్ని ప్రతి విషయాన్ని విశదీకరిస్తూ ఇవాళ సమస్యల పరిష్కారం వైపుకి ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి సహకరించాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ బీజేపీ చేసే అటువంటి వాళ్ళ వ్యాఖ్యల పట్ల మీరు వాళ్ళ ట్రాప్ లో పడొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఈ రాష్ట్రంలో ఎట్లా రేవంత్ రెడ్డి సర్కార్ నడుపుతాడో చూద్దామనే విధంగా ఇవాళ ఒక స్టేట్మెంట్ వచ్చింది. ముందు 41% ఉంటే దాన్ని 41ని కాస్త 40కే తగ్గించి, అంటే మనం కట్టినటువంటి నిధుల నుంచి 41% వచ్చేది, ఆ 41 తగ్గించడం ద్వారా ఇవాళ దాదాపు 35,000 కోట్ల రూపాయలు కేంద్రానికి వెళ్తుంది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలవుతుంది. ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఇవాళ చిల్లరగా మీరు గమనించినట్లయితే ఇది సమాజాన్ని కూడా తెలవాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తిగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక నరేంద్ర మోడీ చేసిన డిమానిటైజేషన్ ద్వారా ప్రజలు కోలుకోక ముందుకే కరోనా వచ్చింది. కరోనా నుంచి కోలుకోక ముందుకే ఆర్థిక వ్యవస్థ పట్ల ఇవాళ వాళ్ళు విధ్వంసాన్ని ప్రకటించినారు. దానివల్ల ఏమైంది, 1 నేషన్ 1 ట్యాక్స్ అన్నావు. దాని ద్వారా రాష్ట్రాల దగ్గర ఉన్నటువంటి డబ్బులని నువ్వు తీసుకుంటున్నావు, తిరిగి రాష్ట్రాలకు ఇస్తలేవు. ఇక్కడ సమైక్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నావు. మరి అలాంటప్పుడు ఇవాళ ఈ రాష్ట్రాలు ఎట్లా పాలన కొనసాగిస్తాయి? భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు బ్రహ్మాండంగా ఉంటుంది, బట్ బీజేపీ లేని దగ్గర మాత్రం కక్ష సాధింపు వైపుగా మీరు ముందుకెళ్తున్నారు. మరి అక్కడ ప్రజలు ఓటు వేయలేదా మీకు? ఈ రాష్ట్రంలో 2 ఎంపీలు మీకు ఇచ్చారు కదా, మరి ఆ ప్రజలు ఇచ్చినట్టు ఓటుకు విలువలేదా? ఓటు వేస్తేనే మీ యొక్క సంక్షేమం కొనసాగిస్తారా? రాబోయే కొద్ది రోజుల్లో దేశంలో కూడా ద్రవ్యోల్బణం రాబోతుందని ఆ విధంగా అనిపిస్తుంది. ఎందుకు అనంటే ఇవాళ ఆర్థిక వ్యవస్థ అనేది పూర్తిగా కుదేలైంది. బ్యాంకులో డబ్బులు వేసినా ట్యాక్స్, డబ్బులు తీసినా ట్యాక్స్. ఇవాళ పేదోడు తను దాచుకున్నటువంటి డబ్బును కూడా ఇవాళ ట్యాక్స్ వేసే పరిస్థితిలో మీరు ఉన్నారు. సో ఈ దేశం ఆనాడు ప్రధానమంత్రి పివి నరసింహారావు ఆర్థిక నిపుణుడుగా ఉండి తను చేసి వచ్చిన సంస్కరణలకు పూర్తిగా తుంగలోకి తొక్కి ఇవాళ మీరు ఆర్థిక వ్యవస్థ పైన విధ్వంసం చేస్తూ నిర్మలా సీతారామన్ ఎలాంటి అవగాహన లేనటువంటి ఒక వ్యక్తిని కేంద్ర మంత్రిగా పెడుతూ ఇవాళ ఆర్థిక వ్యవస్థ పైన మీరు ఆర్థిక వ్యవస్థని ఇవాళ పూర్తిగా కుదేలేస్తున్నారు. ఇవాళ కనుక మీరు ట్రేడింగ్ కనుక చూసుకున్నట్లయితే, షేర్ మార్కెట్ ట్రేడింగ్ కనుక చూసినట్లయితే గత 3 నెలల నుంచి పడిపోతూనే వస్తుంది. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయినాయి ఈ దేశంలో. మరి దానికి బాధ్యులు ఎవరు? దానికి బాధ్యులు ఎవరని అడుగుతున్నాం ఇవాళ. కాబట్టి పూర్తిగా ఈ ప్రభుత్వము అనేది పేదవాడి సొమ్ముతోటి వాళ్ళని లాక్కునే ఒక దోపిడీని, ఆర్థిక దోపిడీగా పనిచేసే విధంగా ఇవాళ నరేంద్ర మోదీ గారి నాయకత్వం పనిచేసి చెప్పాల్సిన అవసరం ఉంది. నిర్మలా సీతారామన్ పూర్తి ఒక మార్కెటింగ్ పర్సన్ గానే ఉన్నది తప్ప నిజమైనటువంటి ఒక ఆర్థిక నిపుణురాలుగా అవసరమైన సందర్భాల్లో నిర్ణయాలు తీసుకోవట్లేదు. రిజర్వ్ బ్యాంకుకు సంబంధించిన నిర్ణయాల పట్ల అన్ని కూడా తప్పుల తడకల ద్వారా ఇవాళ ఇబ్బంది. ఇవాళ పొద్దుగాల స్టాక్ మార్కెట్ అన్నది విత్ ఇన్ 15 minutes లో 6,000 కోట్ల రూపాయలు గల్లంతైనాయి. ఎవరు దీనికి బాధ్యులు? మా రాహుల్ గాంధీ గారు మొన్న పార్లమెంట్ రిజల్ట్స్ వచ్చిన తెల్లారి తను ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఇదే దానికో. అంటే రిజల్ట్స్ కి ముందు ఏ విధంగా స్టాక్ మార్కెట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎట్లా మ్యానిపులేట్ చేశారన్న దానికోటి. సో కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి గాంధేయుని పైన ఉన్నది, ప్రతి ఒక్క సెక్యులర్ వాది పైన ఉన్నది, ప్రతి భారతీయుని పైన ఉన్నదని తెలియజేస్తూ ఇవాళ రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ఎదగడం కోసం చాలా పెద్ద ఎత్తున పావులు గడపడం కోసము ఇవాళ పూర్తి మొత్తంలో ఒక ప్రక్షాళన దిశ పార్టీ వెళ్తుందని చెప్పాల్సిన అవసరం.